అభ్యర్థి ఎవరైనా డోంట్ కేర్, ఇది నా అడ్డా అని ప్రతిపక్ష టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అంటుంటే సమీకరణాలు మార్చైనా సరే ఆయన అడ్డాలో జెండా ఎగరేయాలని అధికార పార్టీ టార్గెట్ పెట్టుకుంది. నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేను ఓడించడం అంత ఈజీ కాదని తెలిసినా అక్కడ విజయాన్ని వ్యక్తిగతంగా తీసుకున్న అధికార వైసీపీ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదన్నట్లు ఎన్నికల్లో కష్టపడింది. మరక్కడ వరుస విజయాలతో ఊపు మీద ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేకి వైసీపీ చెక్ పెట్టగలుగుతుందా? అసలింతకీ వైసీపీ అంత ప్రెస్టీజియస్ గా మారిన సెగ్మెంట్ ఏది? ప్రస్తుత ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి ఒకటి. ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గొట్టిపాటి రవికుమారే అందుకు కారణం. ఈ నియోజకవర్గంలో జేపంగలూరు, అద్దంకి, సంతమాగులూరు, బల్లికురవ, కురిసెపాడు మండలాలున్నాయి. అద్దంకిలో మొత్తం 2,41,218 మంది ఓటర్లుంటే వారిలో పురుషులు 1,18,289 మంది కాగా మహిళలు 1,22,917 మంది. వరుసగా 3 సార్లు విజయం సాధించి నియోజకవర్గంలో తిరుగులేని నేతగా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్, వైసీపీ నుంచి పాణెం చిన్న హనిమిరెడ్డిలు అద్దంకి బరిలో పోటీ పడ్డారు. ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో ఉన్నా అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చుట్టే రాజకీయాలు తిరుగుతుంటాయి. పార్టీలతో సంబంధం లేకుండా అద్దంకి నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలిచారాయన. 3 సార్లు 3 పార్టీల నుంచి విజయం సాధించిన ట్రాక్ రికార్డ్ ఆయింది. దాంతో ప్రకాశం జిల్లాలో ఏ ఎమ్మెల్యే సాధించలేని రికార్డ్ రవికుమార్ సొంతమైంది. 2009లో అద్దంకి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్ తొలిసారి గెలిచారు. 2014లో రవికుమార్ వైసీపీలో చేరి మరోసారి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. అద్దంకి నియోజకవర్గంలో బాచిన చెంచు గరటయ్య, కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ కుటుంబాలదే హవా. బాచిన గరటయ్య ఈ నియోజకవర్గంలో కీలక నేతగా చాలా కాలం కొనసాగారు. కరణం బలరాంకి రాజకీయ ప్రత్యర్థిగా అద్దంకిలో ఆయనకు చుక్కలు చూపించారు. కెరీర్లో 4 సార్లు అద్దంకి ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీతో అంటకాగిన గరటయ్య తర్వాత వైసీపీ బాట పట్టారు. గత ఎన్నికల్లో గొట్టిపాటి రవి చేతిలో ఆ సీనియర్ లీడర్ వైసీపీ నుంచి పోటీ చేసి పరాజయం మూటకట్టుకున్నారు. దానికి ముందు 2 సార్లు గొట్టిపాటి అద్దంకిలో కరణం బలరాం ఫ్యామిలీకి చెక్ పెట్టగలిగారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి కరణం బలరాంపై గొట్టిపాటి గెలుపొందారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి కరణం బలరాం కుమారుడు వెంకటేష్ను ఓడించారు. తర్వాత గొట్టిపాటి టీడీపీలోకి రావడంతో 2019 ఎన్నికల నాటికి కరణం ఫ్యామిలీ అద్దంకిని వీడి చీరాల షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో గొట్టిపాటి రవి టీడీపీ నుంచి గెలిచి ప్రస్తుతం మళ్లీ పోటీ చేశారు. చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన కరణం బలరాం వైసీపీ పంచుకు చేరి ఈసారి చీరాల నుంచి తన కొడుకు వెంకటేష్ని బరిలో నిలిపి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి, కరణం వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఎప్పటినుంచో ఉంది. గొట్టిపాటి కుటుంబ పెద్ద హత్యతో ఈ 2 కుటుంబాలు ప్రత్యర్థులుగా మారాయి. కరణం ఫ్యామిలీ టీడీపీలో ఉంటే గొట్టిపాటి ముందు కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలో ఉన్నారు. కరణం, గొట్టిపాటిలు టీడీపీలో ఉన్నప్పుడు ఆ వర్గపోరు కొనసాగింది. ఈ క్రమంలో బల్లికురవ మండలం వేమవరంలో జరిగిన హత్యలు కలకలం రేపాయి. దీంతో గొట్టిపాటి, కరణం వర్గాల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ ఎలాంటి సమస్యలు రాకుండా చేశారు. కరణం ఫ్యామిలీ చీరాల్ని అంటిపెట్టుకోవడంతో అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్పై గుంటూరు జిల్లాకు చెందిన పాణెం చిన్న హనిమిరెడ్డిని వైసీపీ రంగంలోకి దింపింది. గొట్టిపాటి రవికుమార్ని ఓడించడమే టార్గెట్గా పెట్టుకున్న వైసీపీ అధిష్టానం గొట్టిపాటిని ఎలాగైనా దెబ్బ కొట్టాలని పట్టుదలతో ఎన్నికల్లో పనిచేసింది. వైసీపీ ముఖ్యనేత వైవి సుబ్బారెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో ఎలాగైనా గెలవాలనే ఆలోచనతో వ్యూహాల్ని అమలు చేసింది. అయితే వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన బాచిన కృష్ణ చైతన్యని తప్పించి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన హనిమిరెడ్డిని అద్దంకి వైసీపీ నుంచి పోటీ చేయించింది. కమ్మ సెగ్మెంట్గా ముద్ర ఉన్న అద్దంకిలో వైసీపీ రెడ్డి ప్రయోగం చేసింది. దాంతో అద్దంకిలో ఈక్వేషన్స్ మారతాయని వైసీపీ నమ్మకం పెట్టుకుంది. వాస్తవానికి వైసీపీ వేసుకుంటున్న లెక్కలు వర్కౌట్ అవడం అంత ఈజీ కాదంటున్నారు. అద్దంకి నియోజకవర్గంలో 55,000 కమ్మ సామాజిక ఓట్లున్నాయి. ఆ తర్వాత ఎస్సీ మాదిగ ఓటు బ్యాంకింగ్ ఉంది. కమ్మ, మాదిగ సామాజిక ఓట్లే నియోజకవర్గంలో గెలుపోటముల్ని నిర్ణయిస్తాయి.
వైసీపీ అభ్యర్థి హనిమిరెడ్డి గట్టి పోటీ ఇచ్చారనే టాక్ నడుస్తోంది. బట్ గెలిచే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీ క్యాస్ట్ ఈక్వేషన్స్తో ప్రయోగం చేయడంతో కమ్మ వర్గమంతా సంఘటితంగా గొట్టిపాటి రవికి అండగా నిలిచిందని అంటున్నారు. అయితే వైసీపీ మాత్రం 100 ఓట్ల తేడాతో అయినా తామే గెలుస్తామని లెక్కలు వేసుకుంటోంది. టీడీపీ క్యాడర్ అయితే 10,000 ఓట్ల మెజార్టీ ఖాయమని, గొట్టిపాటి రవి 4వ ఎమ్మెల్యే అవుతున్నారని భారీగా బెట్టింగులకు దిగుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉండడంతో కూటమి ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం దక్కుతుందని అంచనాలు వేసుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ప్రభుత్వ వ్యతిరేకత, గొట్టిపాటి ఇమేజ్తో మళ్లీ గెలుస్తామని టీడీపీ నమ్మకంతో ఉంది. వైసీపీ అభ్యర్థి నాన్ లోకల్ అవ్వడం, నియోజకవర్గ రాజకీయాలు వంట పట్టించుకునేంత టైం ఆయనకి లేకపోవడం తమకు కలిసొస్తుందని తెలుగు తమ్ముళ్లు ధీమాగా ఉన్నారు. మరోవైపు చివరి వరకు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బాచిన గరటయ్య కుమారుడు కృష్ణ చైతన్యను పక్కన పెట్టారు జగన్. దాంతో గరటయ్య వర్గం కూడా టీడీపీకే పనిచేసిందంటున్నారు. అద్దంకిలో అణువణువునా తెలిసిన గొట్టిపాటి రవి పోల్ మేనేజ్మెంట్లో పూర్తిగా సక్సెస్ అయ్యారని, వైసీపీకి అదే మైనస్ అయిందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. మరి చూడాలి, అద్దంకి బరిలో గొట్టిపాటికి వైసీపీ చెక్ పెట్టగలుగుతుందో లేదో. For more videos like this, subscribe Big TV channel.